ఫోర్స్ డీసీపీ తన కన్ఫెషన్ రిపోర్ట్లో చాలా సంచలనాత్మక విషయాలు చెప్పటం జరిగింది. సాక్షాత్తు కేసీఆర్, హరీష్ రావుల సూచనల మేరకే ట్యాపింగ్ జరిగిందనే విషయాన్ని వారు చెప్పటం జరిగింది. ఈ ట్యాపింగ్ కాంగ్రెస్ నాయకులు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపై, ఇతర నాయకులపై, బీజేపీకి చెందిన నాయకులపైనే కాకుండా తమ సొంత పార్టీ నాయకులపై కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పోలీస్ నిఘా సంస్థలను, ఈడీని, సిబిఐని ఏ విధంగా తమ రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాయనే విషయంలో ఒక స్పష్టత వస్తుందన్నమాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. బీజేపీ, బీఆర్ఎస్లో ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీలను ఇరుక్కున పెట్టడానికి ఈ విధంగా ప్రయత్నం చేయటం జరుగుతుంది. అసలుకు పోలీస్ వ్యవస్థలో సిబిఐ, ఈడీ, రాష్ట్రంలో టాస్క్ ఫోర్స్ లాంటి సంస్థలు ప్రజల క్షేమం దృష్ట్యా ఉన్నాయా, లేకుంటే ప్రతిపక్షాలపై కుతంత్రాలు చేయడానికి ఉన్నదా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడిందన్న మాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎస్ఐబిని అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోను ఎంత నిర్లజ్జగా వాడుకున్నారంటే, వారికి వేరే పని లేకుండా కేవలం తమకు అనుకూలంగా లేనటువంటి పార్టీలు, నాయకులపై ట్యాపింగ్ చేసి వాళ్ళ కదలికలను, వ్యక్తిగత గోప్యానికి భంగం కలిగించే విధంగా ట్యాపింగ్ చేయటం అనేది ప్రజాస్వామ్యంలో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట మీకు మనం చేస్తూ ఉన్నాను. ట్యాపింగ్ గురించి, తర్వాత స్పై కెమెరాలను, కావలసినటువంటి పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి తెప్పించుకున్నామనే మాట ఆయన చెప్పడం జరిగింది. చార్టర్డ్ ఫ్లైట్లను కూడా వినియోగించుకున్నామనే మాట చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ట్యాపింగ్ వ్యవహారంపై ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, శాసనసభ స్పీకర్ గారికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. మీరు వెంబడే శాసనసభను ప్రత్యేక సమావేశంగా ఏర్పాటు చేయండి. రాధాకృష్ణరావు గారు ఏదైతే కన్ఫెషన్ రిపోర్ట్లో ఇచ్చిన అంశాలను, ఆ నివేదికను అసెంబ్లీ ముందు పెట్టి చర్చించండి. భవిష్యత్తులో ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నిబంధనలకు అతిక్రమించకుండా పనిచేసే విధంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో అప్పట్లో ఉన్న డీజీపీ, కమిషనర్ల పాత్ర కూడా ఏమైనా ఉందా అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో ప్రధానమైన భూమిక నిర్వహిస్తున్నటువంటి
శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అధికారంలో ఉన్నవారు కానీ మంత్రులు ఉన్నవారు కానీ ఇటువంటి దుర్నీతికి వ్యవహరించకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, అదేవిధంగా కేటీఆర్ మీద కూడా ఒక సెన్సూర్ మోషన్ను మూవ్ చేసి వారిని అసెంబ్లీ నుంచి బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దిశలో ఆలోచిస్తే గాని భవిష్యత్తులో ఎవరు ఇటువంటి తప్పుడు పనులు చేయటానికి ముందుకు రారు. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా వారు అధికారులుగా నియమించబడినప్పుడు వారికైతే రూల్ బుక్ ఏదైతే ఉందో ఆ రూల్ బుక్ ప్రకారమే పనిచేయాలి. కానీ అధికారుల చేతుల్లో ఉండి వారికిలే బాంఛలుగా పనిచేసే తత్వం ఉండొద్దు. వారు కమిషనర్ కావండి, డీజీపీ కానివ్వండి, వారిపై కఠిన చర్యలు తీసుకొని జైల్లోకి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి తప్పులు చేసిన వారిని ఇప్పుడు కేసులు వారిపై నడుస్తున్నాయి. వారిని ఒకవేళ రిటైర్ అయినా కానీ వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలనేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.